అపోజిషన్ వాళ్ళు ప్రజల్లో వెళ్తే తెలిసిద్ది ఏ ప్రభుత్వం ఎలా ఉందని అనేది తెలిసిద్ది. సూపర్. నాకు తెలిసి ప్రజలైతే చాలా హ్యాపీగా ఉన్నారు. 6 నెలలకే ప్రజలైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రతి ఇంట్లో సమస్యలన్నీ పోయినాయి. ఏమంటే ఏదో ఒకటి కేంద్ర జల సంఘం ఏం చెప్పిందో, నాకు వర్క్ కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు వర్క్ చేయండి అన్నాడు. మరి స్పెషల్ జోన్కి మన శంకుస్థాపన జరిగింది, విశాఖపట్నం స్పెషల్ జోన్కి. ఏమంటే పోలవరం నిధులు తీసుకొస్తున్నారు, అమరావతి రాజధాని నిధులు తీసుకొచ్చారు. నమస్తే అమ్మా, మీ పేరేంటి? నా పేరు షేక్ పర్వీన్, ఓకే. 59వ డివిజన్ కార్పొరేటర్. అదేవిధంగా ఈరోజు అంటే ఎలా అనిపిస్తుందమ్మా? అంటే ఇక్కడ మెడికల్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది, ఉమా గారు హ్యాండ్ ఓవర్లో అంటున్నారు. అండ్ కింద ఉన్న మీరు అంటే ప్రజల్లో రియాక్షన్ ఎలా అనిపిస్తుంది? ఇదివరకు మెడికల్ క్యాంపులు అనేది ఎలా ఉండేవి, ఇప్పుడు మెడికల్ క్యాంపులు పెట్టి ప్రజలు వచ్చి ఆలోచన ఎలా చేస్తున్నారు? గత ప్రభుత్వంలో అయితే చాలామంది అసలు రిస్క్లో ఉన్నారండి. ఇప్పుడిప్పుడే ప్రజలు మా డివిజన్ 59వ డివిజన్ ప్రజలు కోలుకుంటున్నారు. అప్పుడు అసలు ఈ మెడికల్ క్యాంప్ కానీ ఏదైనా అసలు గవర్నమెంట్ తరపు నుంచి కానీ అక్కడ సేవ కానీ ప్రజలకు అందించడం అనేది ఎక్కడ లేదు, అంత క్లారిటీ. ఇప్పుడు గత మన 6 నెలల నుంచి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజల్లో రెస్పాన్సిబిలిటీ చాలా బాగుందండి. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా చక్కగా చూస్తున్నారు, రెస్పాన్సిబిలిటీ వస్తుంది. మన నారా చంద్రబాబు నాయుడు తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే మన డివిజన్లో కూడా ఇలాగా మొన్న వరదలో కూడా చాలామంది ప్రజలు అసలు ఇబ్బందుల్లో జ్వరాలతో, విష జ్వరాలతో అలా చాలామంది ఇబ్బందులు పడ్డారండి. అక్కడ నుంచి కూడా గవర్నమెంట్ చాలా రెస్పాన్స్. అప్పటికప్పుడు వాటర్ ఆగినా కూడా 9 రోజులు 15 రోజుల దాకా వాటర్ ఆగిందండి. అయినా కూడా అంత వాటర్లో కూడా మెడికల్ క్యాంప్ పెట్టించారు. ఆ మెడికల్ క్యాంప్ వల్ల జ్వరాలకి కొంచెం వరకు అదుపులో అలా ఆగాము. అదే కాక అలా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పని కనుక ఆ డాక్టర్స్కి అలా ప్లాన్ చేయకపోతే ఇంకా విష జ్వరాలు ఎక్కువై ప్రమాదంలో పడే అవకాశం ఉండేది. కాబట్టి ఆ ప్లానింగ్ మాకు చాలా బాగా నచ్చింది. అక్కడి నుంచి మేము ఇలా ఈ మెడికల్ క్యాంపులని ఇలా పెట్టుకుంటూ ఇంకా మనం డెవలపింగ్ చేసుకుంటున్నాం. చాలా ఇబ్బంది ఫేస్ చేశారు. అదేవిధంగా వీళ్ళకి ఏదో ఆలోచించాలి, వీళ్ళు కూడా ఏదైనా చేయాలని చెప్పి మెడికల్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది అంటారా? అదేవిధంగా మెడికల్ క్యాంప్ పెట్టారు కదమ్మా, ఎలా ఉంది ఇక్కడ రిసీవింగ్, ఎలా ఉంది, డాక్టర్ సౌకర్యాలు ఎలా చెప్తున్నారు, ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ప్రజలు ఎంతమంది వచ్చి ఎలా రియాక్ట్ అవుతుంది? మన నియోజకవర్గంలో మా బోండా ఉమా గారు ఉన్నంత వరకు మా ప్రజలకి అసలు ప్రమాదం అనేది ఉండదండి. మేము ధన్యవాదాలు తెలుపుకోవాలి మా బోండా ఉమన్న గారికి. ఆయన వచ్చిన దగ్గర నుంచి, బోండా ఉమన్నయ్య గారు వచ్చిన దగ్గర నుంచి మా నియోజకవర్గ ప్రజలకి ప్రతి డివిజన్లో ఇలా మెడికల్ క్యాంపులు పెడుతూ ముందుకు తీసుకెళ్తున్నారు. అన్నయ్యకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే ప్రజల స్పందన అయితే సూపర్ అండి. అసలు ఇలా ఈ రేషన్ కానీ మరి ఇవి ఇస్తున్నాయి, మనకు ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలన్నీ ప్రతిదీ సూపర్ హై పీచ్లో వెళ్ళిపోతుంది. ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా ప్రజల్లో స్పందన వింటుంటే చాలా హ్యాపీనెస్గా ఉంది మాకు. వాళ్ళు ప్రతిదీ చెప్పుకుంటున్నారు, వచ్చి ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకొని మెడిసిన్ తీసుకెళ్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ కేర్ హాస్పిటల్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఎమ్మెల్యేలు కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి, ఇలా ప్రజల్లోకి వచ్చి తిరగడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేయడం కానీ చేశారండి? గత ప్రభుత్వంలో అయితే అండి ఏ ఎమ్మెల్యే కూడా వచ్చి పలకరించిన ఆప్తుడే ఎవరు లేరు ఇక్కడ. మనం చూస్తూనే ఉన్నాం. ఏ ఎమ్మెల్యే కూడా అసలు ఇక్కడ వచ్చి ప్రజల రెస్పాన్సిబిలిటీ లేదు, చూసుకోవడం లేదు. ఏంటో వచ్చారు, వెళ్ళారు, కార్యక్రమం చూశారు, అంతే. అంత రెస్పాన్సిబిలిటీ లేదు. ఈ ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారు, గత ప్రభుత్వంలో అధికారం లేకపోయినా కూడా ప్రజల్లోనే ఉన్నారు మా ఎమ్మెల్యే గారు. ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కడ చనిపోయినా కూడా 10,000 ఇవ్వడం మా ఎమ్మెల్యే గారు, బోండా ఉమా గారు. ప్రతిదీ ఆ సమస్య తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి హెల్పింగ్ చేయడంలో కానీ చూసాం. కానీ గత ప్రభుత్వంలో ఏది లేదండి. ఈ ప్రభుత్వమే ప్రజలకి చాలా హెల్ప్గా ఉన్నారు. గత 5 సంవత్సరాలు చూసుకుంటే కరోనా వచ్చింది. కరోనా టైంలో ఎలా ఆదుకున్నారమ్మా? కరోనాలో అయితే అధికారంలో ఉన్న వాళ్ళే ఆదుకోలేదండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా ప్రజలకి ప్రతిదీ ఆదుకున్నారండి. కరోనాలో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తూ వాళ్ళకి మెడిసిన్స్, అధికారంలో లేకపోయినా, మన ప్రభుత్వం లేకపోయినా మన ప్రతిపక్షం వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి మా డివిజన్ నాయకులు కానీ ఎవరైనా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కడం వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ కూరగాయలు కానీ, మెడికల్ కిట్ కానీ, కరోనా కానీ, మాస్కులు కానీ ప్రతిదీ అందజేసామండి. చాలా అంటే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు కూడా బాగానే చేసామని అంటున్నారు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీడియాలో చెప్పడం వేరు, వచ్చి చూడడం వేరు.
చూడడం వేరు. మీడియాలో ఇవి చేసాం ఒక 10 మందికి చేసి వాళ్ళని హైలైట్ చేసి చెప్పడం వేరు. మేము ఇంటికి వెళ్ళి దగ్గర చేసింది వేరు. ఫస్ట్ వచ్చి చూసి మాట్లాడాలి. హైలైట్ చేసామని కాదు, చూసి మాట్లాడాలి. ఈ ప్రభుత్వమే అసలు ఏమీ చేయట్లేదు, ఇంకా ప్రజలకు దగ్గరగా లేదు అని అంటున్నారు కదా అపోజిషన్ వాళ్ళు. ప్రజల్లో వెళ్తే తెలిసిద్ది ఏ ప్రభుత్వం ఎలా ఉందని అనేది తెలిసిద్ది. మరి చంద్రబాబు నాయుడు గారు అనగానే ఒక విజన్ ఉన్న నాయకుడు అని అంటారు. అభివృద్ధి పరంగా చూసుకుంటే ఈ 5 సంవత్సరాల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సూపర్. నాకు తెలిసి ప్రజలైతే చాలా హ్యాపీగా ఉన్నారు. 6 నెలలకే ప్రజలైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రతి ఇంట్లో సమస్యలన్నీ పోయినాయి. ఆయన వచ్చిన 6 నెలలకే సమస్యలన్నీ పోయినాయి. ఇంకా 5 సంవత్సరాల ముందు మీరే చూస్తారు. ఇలాంటి మీడియాలకి ఎంతమందికి సమాధానం చెప్పాలో అంటే అంత హై పిచ్లో వెళ్ళిద్ది మన ఆంధ్రప్రదేశ్. మళ్ళీ అది కాక మన కొత్త రాజధాని నియమించబడిపోతుంది, ఇంకా హైలైట్గా ఉండిద్ది. మరి రాజధాని 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తారంటారా? చేస్తారండి, కన్ఫామ్గా అయ్యింది. రాజధాని డెవలపింగ్ చేసే పనిలోనే వృద్ధిలోనే ఉన్నారు ఇప్పుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుకోవాలి మేమందరం. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా 5 సంవత్సరాల రాజధాని 3 విధాలుగా విభజించారు కాబట్టి చేయలేకపోయారు. ఈ ప్రభుత్వంలో మా నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్గా చూసి చేస్తారు. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? సూపర్. ఒక మాటలో చెప్పాలంటే నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి మా నారా చంద్రబాబు నాయుడు గారిని. అలాగే మన నారా లోకేష్ గారిని, ఐటీ విద్యాశాఖ మంత్రి. అసలు కాలేజ్కి ఎలా పిల్లలకి ఫుడ్ కానీ ప్రతిదీ మొన్న దయోస్కి వెళ్ళి కూడా మనకు సాఫ్ట్వేర్ తీసుకురావడానికి వెళ్ళారు. ఆయనకి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. పిల్లల కోసము ఇప్పుడు చదువుకునే పిల్లలకి ఏది డెవలపింగ్ ఏదైనా చేయాలంటే నారా లోకేష్ గారు ఉండాలి. అది థ్యాంక్ యూ సో మచ్. మీ పేరండి? నా పేరు రాజు అండి. ఎలా ఉందండి మరి ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది కదా, ఈ 6 నెలల పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? బాగుందండి, తేడా ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంది, అందులో విషయం ఏం లేదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ప్రస్తుతానికి అంతా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ సింగనగర్ ప్రాంతంలో కూడా హోమియోపతిది ఉచితంగా అని చెప్పేసి బోండా ఉమా గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కదా, నిజంగా ఇది మంచి ఆలోచన అంటారా? ఇది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే అండి ఈ సింగనగర్ మొత్తం స్లమ్ ఏరియా, ఇక్కడ అంతా కూడా వెనకబడిన వర్గాలు ఎక్కువగా జీవిస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ వెనకబడిన వర్గాల కోసం మరి ఇటువంటి మెడికల్ క్యాంప్ పెట్టడం ఎంతో మంచిదండి. ఎందుకంటే బయటకు వెళ్తే ఈ రోజున మెడికల్ అనేది ఎంతో ఖర్చుతో కూడిన విషయం. మరి అటువంటి విషయాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనే ఆలోచన మంచిది. బోండమ్మ గారు ఇదే కదండి, అనేక సార్లు కూడా పెద్ద పెద్ద మెడికల్ క్యాంపులు అనేకమైన నిర్వహించారు. పేద ప్రజలకు ఇప్పుడు కూడా అందుబాటులో ఉండే వ్యక్తి బోండమ్మ గారు, అందులో డౌట్ లేదు. ఇక్కడ మరి స్వయంగా ఉండి వలీ గారు అంటే కాబోయే కార్పొరేటర్ వాళ్ళ మిస్సెస్ గారు ఇక్కడ అంతా ఎలా చూసుకుంటున్నారండి? వలీ గారు వాళ్ళు ఇప్పుడే కాదు మేడం, అంతకుముందు కూడా ఈ వరదలు వచ్చిన సమయంలో కానీ అంతకుముందు కరోనా సమయంలో కానీ వాళ్ళు డోర్ టు డోర్ మనకి అప్పుడు ఉన్న సమస్యను బట్టి, కరోనా సమస్యను బట్టి వెజిటేబుల్స్ కానీ నిత్యావసర సరుకులు కానీ వాళ్ళు డోర్ టు డోర్ డెలివరీ చేయటం. మన వరదల్లో కూడా వాళ్ళు నీళ్ళలో సైతం కూడా లెక్క చేయకుండా ఆమె ఒక లేడీ అని కూడా అక్కడ ఫ్యామిలీని వదిలిపెట్టి వాళ్ళిద్దరు నిరంతరం బాగా చేశారండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉండే క్రమశిక్షణ గల సైనికులు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యం. అంత వయసులో ఉన్న ఆయనే వచ్చి నీళ్ళలో తిరుగుతున్నప్పుడు ఆయన ఆదర్శంగా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మా డివిజన్లో వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో, వీళ్ళిద్దరు వలీ గారు ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో చక్కగా జరిగిందండి, అందులో డౌట్ ఏం లేదు. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఇలా ఎమ్మెల్యేలు కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి, ఇలా ప్రజల్లో తిరిగినట్టు కానీ ఇట్లాంటి ఫ్రీ క్యాంపులు కానీ ఏమైనా చేశారా? అసలు గతంలో ముఖ్యమంత్రి ఆయన వచ్చిన పరదాలు కట్టించుకునేవాడు, చెట్లు నరికిచ్చేసేవాడు, ఎవరిని చూడకుండా ఉండేవాడు. వాళ్ళ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, వాళ్ళ మినిస్టర్లకి ఆయన ఒక అపాయింట్మెంట్ దొరికేది కాదు. సామాన్య ప్రజలకు అసలు అందుబాటులో ఉండేవాడు కాదు. మరి రాజు ఎలా, యథా రాజా తదా ప్రజ, వాళ్ళు ఎలా ఉన్నారో మిగిలిన వాళ్ళ నాయకులు కూడా అలాగే ఉండేవాళ్ళు. ఈ రోజులో డివిజన్లో కానీ బయట కానీ ఏ కార్యక్రమాలు వాళ్ళు చేయడం కానీ ఏమీ లేదు. ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో లేరండి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ రోజున చెప్పండి, ఆ రోజు ఆయన చెప్పిన మాట ఏంటంటే 23 మంది ఎమ్మెల్యేలు ఉండి 25 మంది ఎంపీలు ఉండి నేను ఎంపీలు ఉండి నేను మెడలు ఉంచుతా, కేంద్రాన్ని ప్రత్యేక హోదా తెస్తా, స్పెషల్ జోన్ తెస్తా, పోలవరం నీళ్ళు తీసుకొస్తా, ఇన్ని రకరకాల మాటలు చెప్పాడు. 2021లో అయిపోద్ది అన్నాడు, 20లో అయిద్ది అన్నాడు, 22లో అయిద్ది అన్నాడు, 23లో అయిద్ది అన్నాడు పోలవరం. ఈరోజు ఏది కూడా అతికెత్తి లేదు. మరి నిన్న చూడండి కూటమి ప్రభుత్వం వచ్చింది, మరి నిన్న డయాఫ్రమ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. మరి F-16 G-16 ఆ యొక్క మిక్సర్ కూడా 1605 అంటే ఒకటే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఏమంటే ఏదో ఒకటి కేంద్ర జలసంఘం ఏం చెప్పిందో, నాకు వర్క్ కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు వర్క్ చేయండి అన్నాడు. మరి స్పెషల్ జోన్కి మన శంకుస్థాపన జరిగింది, విశాఖపట్నం స్పెషల్ జోన్కి. ఏమంటే పోలవరం నిధులు తీసుకొస్తున్నారు, అమరావతి రాజధాని నిధులు తీసుకొచ్చారు. ఇది డెవలప్మెంట్. నేను దావోస్ వెళ్ళారు, అంత పెద్ద చెల్లు. ఆ రోజు అమర్నాథ్ ఏమన్నా అండి,
చలికి వెళ్తే స్నానం చేస్తామా లేకపోతే వాష్రూమ్కి వెళ్ళగలమా ఆయన అదే ఆలోచిస్తున్నాడు. మరి అంత పెద్ద వయసులో ఆయన 72 ఏళ్ళ వయసులో ఈ 70 సంవత్సరాల వయసులో మరి ఆయన దావోస్లో అంత చలిలో తిరుగుతూ ఆయన యొక్క ముఖ్యం అంతమంది ప్రజలను కలవటం అంటే ఇప్పుడు దావోస్ అనేది సంవత్సరం ఒకసారి జరుగుతుందండి. అన్ని దేశాలు తిరగటం అనేది ఖర్చుతో కూడిన పని. అన్ని దేశాల ప్రజలు ఒకే వేదిక మీద ఉన్నప్పుడు ఆ వేదిక దగ్గరికి అందరిని కలవడం ఈజీ అయిన పని. అంత అవకాశాన్ని నువ్వు 5 ఏళ్లలో ఏ రోజు కూడా మీరు చేయలేకపోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు. సాక్షాత్తు మరి అన్ని యొక్క ఆ రోజు నాడు 30 ఏళ్ల క్రితం బిల్ గేట్స్ని కలిశాడు. ఆ రోజు హైదరాబాద్ డెవలప్ కోసం. ఈరోజు అమరావతి డెవలప్ మళ్ళీ బిల్ గేట్స్ని కలిశారు. ఇదంతా శుభసూచకమండి. ఖచ్చితంగా ఈ 2025 సంఖ్యాపరంగా కూడా చూసినా 2+0+2+9 పెద్ద సంఖ్య. ఈ సంవత్సరం మన ప్రభుత్వం రావడం, ఈ ప్రభుత్వం రావడం, కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకానికి అందరూ కూడా శుభసూచకం. ఖచ్చితంగా నెంబర్ 1 స్థానంలో ఏపీ ఉంటుందండి. ఎందుకని గత 5 సంవత్సరాల వాళ్ళు కూడా బాగానే చేసాము అని అంటున్నారు కదా. ఏం చేశారండి? పలాంత చేసామని చెప్పండి. రావడంతోనే ప్రజావేదిక కూల్చారు, ఇళ్ల మీద పడిపోయారు. ఈ అమరాన్ బ్యాటరీ కంపెనీలు కానీ ఇట్లా అనకూడదు కానీ హార్డ్వేర్తో పాటు అండర్వేర్ కంపెనీలు కూడా పోయినాయి. జాకీ కంపెనీ వెళ్ళిపోయింది కదా, అండర్వేర్ కంపెనీ. అంటే డైర్ కూడా లేని పరిస్థితి చేశారు మన రాష్ట్రానికి. హార్డ్వేర్ పోతే పోయింది, సాఫ్ట్వేర్ పోతే పోయింది, అండర్వేర్ కూడా పోతే కట్టండి. ఎవడు బతుకుతాడు? ఎవడో బతకని పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన. ఈ యొక్క ప్రభుత్వం ఏ యొక్క కియా పరిశ్రమ వచ్చింది, సెకండ్ పాయింట్ పెడుతున్నారు. వీళ్ళు చేసిన అరాచకాలకు వాళ్ళు కూడా తోకముడుచుని వెళ్ళిపోయారు. అమరాన్ బ్యాటరీ ఇప్పుడు నీవు కక్ష సాధింపు వచ్చేది అది ఎవరు ఇచ్చారండి? ఆ స్థలాన్ని ఎవరు శాంక్షన్ చేశారు? సాక్షాత్ మీ నాన్నగారు టైంలో గల్లార్జున కుమార్ గారు శాంక్షన్ చేశారు. అంటే మీ నాన్న ఇచ్చిందాన్ని నువ్వు కాదనే పరిస్థితికి వచ్చావు. నువ్వు ఎంతో దుర్మార్గత అండి. ఆనాడు లేని పొల్యూషన్ నీకు కూడా కనపడిందా? కక్ష సాధింపు చర్య వల్ల ఏమైంది? గల్లా చేదువుకి ఏం కాదు. ఆ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం తీసుకెళ్ళి వేరే చోటు పెట్టుకున్నాడు. కానీ అక్కడ లబ్ధి పొందిన ప్రజానీకం, ఉపాధి పొందిన ప్రజానీకం పరిస్థితి ఏంటి? వాళ్ళకి నువ్వు ఉపాధి కల్పించలేవు. ఉద్యోగ కల్పన అన్నావు, 5,000 రూపాయల ఉద్యోగం వాలంటీర్లు పెట్టావు. డిగ్రీ చేసినప్పుడు కూడా 5,000 ఉద్యోగంతో నువ్వు భ్రష్టు పెట్టించి రాష్ట్రాన్ని నిరుద్యోగ స్థితికి తీసుకొచ్చావు. కొత్త ఉద్యోగాల కల్పన లేదు. ఏంద్రా ఉద్యోగాల కల్పన? ఈ 1,00,000 మంది పద్దాక మాట్లాడితే వాలంటీర్లు దాని ఒక ఉద్యోగం చూపించాడు. పోనీ అదేనా కానీ రెగ్యులర్ చేసావు? నువ్వు చేయలేదు. చేయకుండా ఈరోజు ధర్నాలు ఎందుకు చేపిస్తున్నావు? నువ్వు వెళ్ళేటప్పుడు జీవో ఇచ్చెళ్ళొచ్చుగా, ఎందుకు ఇవ్వలే నువ్వు జీవో? ఈరోజు కూటమి ప్రభుత్వం నెట్టేరని ఒక ఆలోచన. అంటే ఉద్యోగ కల్పన లేదు, ఫీజు నుంచి లాస్ట్ ఇయర్ లేదు, అమ్మఒడి ఫస్ట్ ఇయర్ ఎగ్గొట్టాడు, లాస్ట్ ఇయర్ ఎగ్గొట్టాడు. ఇంటికి అతను ఒకటే కోరుకున్నాడండి, ఏ ఇంట్లో అయితే లబ్ధి పొందారో వాళ్ళు నాకు ఓటేయండి అనండి. ఏ ఇంట్లో లబ్ధి పొందలేదు ఎవడు ఓటేయలేదు. ఆయన కోరుకున్నది ఇచ్చే జనం. నువ్వేమి కోరుకున్నావు అదే ఇచ్చారు. మరి గత ఐటీ మినిస్టర్ని చూశారు, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఐటీ మినిస్టర్ని కూడా చూస్తున్నారు. ఎక్సలెంట్. వీళ్ళిద్దరికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? గుడివాడ అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి అతను ఐటీ మినిస్టరో ఏ మినిస్టరో ఆడికే తెలియదు. అదేమంటే ఏందిరా నువ్వు ఎంఓఏలు ఏం కుదుర్చుకున్నావు అంటే ఒకటే చెప్తాడు, అప్పడాల కంపెనీ అంటాడు, పచ్చళ్ళ కంపెనీ అంటాడు, లేదా ఇంకోటి అంటాడు. అదేమంటే కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది, అది పొదగాలి పిల్ల అవ్వాలంటే 21 రోజులు ఉండి అంటే అతను కోడిగుడ్డు శాస్త్రం అంటే కుక్కుడు శాస్త్రం తెలిసినంత గొప్పగా ఆయనకి మిగిలిన శాస్త్రాలు ఏం తెలియదు అనుకుంటా. అది పిల్లవాడనే చెప్తాడు, గుడ్డు పెడితే 21 రోజులు పిల్ల అవుతుంది. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దావోస్కి వెళ్ళమంటే సెల్ అంటాడు, ముడ్డు కడుకోవడానికి ఇబ్బంది అంటాడు, స్నానం చేయడానికి ఇబ్బంది అంటాడు. మరి పెద్ద ఆయన ఎలా వెళ్తున్నాడండి? ఇంకోటి ఆయనకి చదువు అనేది లేదు, దాని మీద పరిస్థితి మీద అవగాహన లేదు. ఈరోజు నారా లోకేష్ గారు ఉన్నారండి. నారా లోకేష్ గారి స్పందన చూడండి. ఇప్పుడు పార్టీలో కానీ మిగిలిన డిప్యూటీ సీఎం అని ఒక ఇష్యూ లెగుస్తుంది, మీరు అది వినే ఉంటారు, అందరూ తెలిసిన విషయం. ఒకటే అన్నాడు ఆయన, నాకు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ఇంత అమౌంట్ ఒక ఇన్కమ్ సోర్స్ అనేది చూపించాలి, పెట్టుబడులు తీసుకురావాలని ఒక టార్గెట్ పెట్టారు. అదే నా ఏం తప్ప వేరేది ఏది లేదంటున్నాడు ఆయన. సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు అయ్యుండి కూడా అతను జనాల్లో తిరుగుతున్నాడు. ఇప్పుడు పాదయాత్ర చేశాడు, ఆ పార్టీని తెచ్చుకున్నాడు. అది పక్కన పెట్టండి. ఈ రోజున అనేక మంది పబ్లిక్ కంపెనీలు కానీ ఫారిన్ కంపెనీస్లో కానీ మాట్లాడుతూ అంత ఎడ్యుకేటెడ్ అండి. ఒక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి, ఎక్సలెంట్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అతనికి, అతని అవగాహన ఉంది. నారా లోకేష్ గారిని చాలా విమర్శించారు కదా గతంలో, దేనికి పనికిరాడు, రాజకీయాల్లో పనికిరాడు అన్నాడు, పప్పు అన్నారు. ఇప్పుడు ఆయన పనితీరు చూస్తున్నారు. అలా విమర్శించిన వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళకి ఎన్ని చెప్పినా సిగ్గురాదండి. ఇంక మీకు తెలిసేలేదు, వాళ్ళకి ఎన్ని చెప్పినా సిగ్గురాదు. ఇప్పుడు ఆ రోజా కానీ అసలు అంబటి రాంబాబు గారికి టీఎంసీ అంటే తెలియదు వాడికి. పోలవరం ప్రాజెక్టు గురించి నాకే తెలియదు, జనానికి ఏమంటే ఈయన అపరమేధావా, ఒక కేఎల్ రావా, లేదా అంబేద్కర్, అబ్దుల్ కలాం ఆయన అడిగాడు ఏమనుకుంటాడు ఆయనకే తెలియదు. నాకు అర్థం కాదు, ప్రజలకేం అర్థం అవుద్ది అంటాడు ఇతను చూస్తే అమ్మను గుడ్డు పిల్లవని ఇతను. ఈ రోజా ఏముందండి, ఆడదాం ఆంధ్ర అని చెప్పింది, ఏం ఆడిందామా, ఆడింది వెళ్ళిపోయి పండుకుంది ఇంట్లో. ఈరోజు మొన్నటి దాకా చెన్నైలో దాక్కుంది, ఇప్పుడే 2 ముక్కలు మాట్లాడుతుంది. ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళతో అన్ని స్థాయిలు బయటకు వస్తాయి. రోజా అసలు ఇక రాజకీయ అరంగేట్రం ఎక్కడండి? ఎక్కడి నుంచి? లోకేష్ నీ చదువు ఏంటి, నీ బిహేవియర్ ఏంటి, నీ ఎడ్యుకేట్ ఏంటి? ఆయన చదువు ఏంటి, ఆయన బిహేవియర్, ఆయన ఎడ్యుకేట్. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నారా లోకేష్ ఏ రోజైనా బూతు మాటలు మాట్లాడడం కానీ అసహ్యకరంగా మాట్లాడి ఏ రోజున ప్రవర్తించాడా?
అది వాళ్ళ కుటుంబంలో లేదండి. ఆవేశపడటం కానీ ఇష్టానుసారంగా మాట్లాడటం తల్లిదండ్రుల నుంచి రావాలి. అది బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. వీళ్ళకి ఆ బ్యాక్గ్రౌండ్ కాదు. ఇతను ఎడ్యుకేటెడ్ పర్సన్, ఇతను జెంటిల్మెన్, కాబట్టి అతని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకొక 2 ఏళ్లలో ఈ రాష్ట్రం జరిగిన అభివృద్ధిలో దాదాపుగా 75% ఒక తండ్రికి దగ్గర తనయుడిగా చంద్రబాబు నాయుడు ఎటువంటి సత్తా కలిగిన వాడు, ఎటువంటి ధీమా కలిగిన వాడు, ఎటువంటి రాజకీయ అనుభవం కలిగిన వాడు, అటువంటి ధీరోదత్తమైన నాయకుడికి సరైన కుమారుడిగా ఇతనే నిరూపించి ఇది వాస్తవం.